అర్జున్ ఐటీ టెక్నాలజీ. నా పేరు వంశీకృష్ణ. హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, బయట ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, జాబ్స్లో కాల్స్ వస్తాయి లేదా అని నన్ను చాలామంది అడుగుతున్నారు. దాని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఎందుకంటే బయట ఫ్రెషర్స్కి అస్సలు మార్కెట్ లేదండి. కాబట్టి ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే మీరు నేర్చుకున్న కోర్స్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. చాలామంది ఏంటంటే కోర్స్ జస్ట్ పై నేర్చుకుంటారు, సార్ బయట జాబ్స్ ట్రై చేస్తాం అని చెప్తుంటారు. కానీ కాల్స్ అని మరీ లేవు అని చెప్పను, ఏవో 1-2 కాల్స్ అయితే వస్తున్నాయి. అలా అని చెప్పేసి ఇంతకుముందు ఉన్నట్టు హ్యూజ్ కాల్స్ అనేది బయట మార్కెట్లో లేదు. కాబట్టి ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే ఖచ్చితంగా ఓపెనింగ్స్ పడేదాకా మనం వెయిట్ చేయాలి. అవి ఎప్పుడు పడతాయి ఏంటి అనేది మనకి ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ లేదు. దాని గురించి వచ్చినాక మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం. ఇప్పుడు ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ ఉంటాయి అనే దాని గురించి. ఎవరైనా మేము బ్యాక్ డోర్ చేస్తాం ఫ్రెషర్స్గా, ఇలా చేస్తాము అని ఎవరైనా అంటే మీరు దాని గురించి అసలు రెస్పాండ్ అవ్వద్దండి. ఎందుకంటే బయట బ్యాక్ డోర్స్ కానీ అలా ప్రాక్సీలు కానీ ఏమీ జరగట్లా. ఒకవేళ ప్రాక్సీల్లో మీరు 100 ప్రాక్సీస్ ఏదో 1-2 అవుతున్నాయి. కాబట్టి ఎవరైనా హానెస్ట్గా మీరు సబ్జెక్ట్ నేర్చుకొని ఓపెనింగ్స్ పడ్డప్పుడు ఆ ఇంటర్వ్యూని ఎలా క్రాక్ చేయాలి, ఎలా సబ్జెక్ట్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనేది మాత్రం ఇప్పుడు ఆలోచిస్తూ దాని గురించి ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. అంతేగాని జాబ్ ఓపెనింగ్స్ లేవు కదా అని చెప్పేసి మీరు దాన్ని లైట్ తీసుకోకండి. ఎందుకంటే బయట ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత చాలామంది మన కమ్యూనికేషన్ ఎలా ఉందో చెక్ చేస్తారు, యాజ్ వెల్ as టెక్నికల్గా మీరు ఎలా స్ట్రాంగ్ ఉందో చెక్ చేస్తారు. అలా కాకుండా మీరు ఎలా ఆన్సర్ చేస్తున్నారు, మీ ఆన్సర్ అంటే టెక్నికల్గా ఎలా ఆన్సర్ చేస్తున్నారో కూడా వాళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇన్ని ఫ్యాక్టర్స్లో మీరు జాబ్ తెచ్చుకోవాలంటే మీరు మిగతా వాళ్ళకంటే నేను ఎలా ఆన్సర్ చేస్తే నాకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఒక దాని గురించి నేను ఎంత క్లారిటీగా ఇంటర్వ్యూస్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఒకవేళ అడిగిన క్వశ్చన్స్లో వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నేను ఎంత క్లారిటీగా ఆన్సర్ ఇవ్వాలి అనే దాని మీద ఫోకస్ చేస్తా సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వండి. అలా చేస్తేనే మీరు ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మైట్ బి ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి దానికోసం మీరు ఖచ్చితంగా సబ్జెక్ట్ మీద ఫోకస్ చేసి సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.